వెంటనే క్షమాపణ చెప్పాలి అమిత్ షా వెంటనే. గర్విస్తున్నటువంటి మన ఆయనకు సంబంధించినటువంటి పేరు కూడా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక సందర్భాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును అనేక సందర్భాల్లో వాడుకొని వాళ్ళ ఆయన నామస్మరాన్ని కూడా వాళ్ళు జపించడం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క మన ధర్మాన్ని మతతత్వాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే దేశం మొత్తం కూడా ఈరోజు అంబేద్కర్ గారి పట్ల ఆకర్షితులై మన దేశం మొత్తం కూడా ఈరోజు లాల్ నీల్ జెండాల కింద దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి లాల్ నీల్ జెండాలు ఎరుపు నీలం జెండాలను కూడా కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మన తక్షణం ఆ రోజు ఎప్పుడైతే పార్లమెంట్లో ఆ విధంగా మాట్లాడాడో ఆ రోజే మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఆ రోజు వ్యతిరేకించాయి. ఈరోజు స్వయంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా వామపక్ష పార్టీలకు జిల్లా అడ్డా అయినటువంటి విజయవాడ మహానగరానికి వస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు నిన్న కూడా గుంటూరు ప్రాంతంలో కూడా గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే నినాదంతో కార్యక్రమం చేశారు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నాతో పాటు సిపిఐఎం పార్టీ నాయకులందరూ అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని